ఫస్ట్ రెస్పాన్స్ అనుకుంటాను మీది. ఇంతవరకు మీరు ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు కదా? మాట్లాడద్దు అనుకున్నా. ఇక నువ్వు ఫోన్ చేసే వరకు ఇక నేను కాదని లేక మాట్లాడాల్సి. ఓకే, ఎనీవే మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఆయన అన్నారని ఆమె వచ్చి దాడి చేయించింది, అక్కడ పెద్ద రక్తపాతము, గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు, మొత్తం ఇదే నడిచింది. ఈ ఎంటైర్ ఇష్యూ అసలు ప్రజలకు ఏం దీంతో లింక్ ఉన్నది? పెద్ద నాన్ సెన్స్, ఇది ఎంత న్యూసెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళు యాక్చువల్గా దాని లోపల దాని అయితే వాస్తవంగా వాడుక భాషలో ఆ పదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ అది వియ్యాలు అందుకునేటందుకు ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఏర్పడేటందుకు ఆ పొత్తుల గురించి మాట్లాడిండ్రు కొన్ని కులాల మధ్యలో. ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం దగ్గర వచ్చింది ఇదంతా. సో ఈ వియాలో ఉన్న దగ్గర ఇప్పుడు జనరల్ గా గొల్లోళ్ళ ఉన్నది, మలమాదిగల మధ్య ఉన్నది, బీసీలలో ఉన్నది, ఎస్సీలలో కొన్ని కులాలలో దాంట్లో సామాన్యంగా కింద క్షేత్రాల్లో అది వాడుకునే భాషనే. దాన్ని మంచం పొత్తు అనే దాన్ని జనరల్ గా ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి బంధం, ఒక భార్యాభర్తల అనుబంధాన్ని చూపించేటువంటి దాన్ని, ఆ వియాన్ని చెప్పే దానికి ఒక అర్థం వచ్చేటట్టుగా ఉండేదాన్ని. అయితే దాన్ని ఆఫ్ లైట్ ఏమైందంటే దాన్ని కొంచెం తప్పుపట్టే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఈవెన్ పుస్తకాలలో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచో ప్రింట్ అయ్యి వస్తుంది. సామెతలలో డైరెక్ట్ అది 1475 ఉన్నది, అంతే నెంబర్ కూడా ఉన్నది. తెలుగు సాహిత్య అకాడమీ కాడికెళ్ళి క్లియర్ గా ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి లెటర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం అక్కడక్కడ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి కూడా, ఇప్పుడు కొన్ని పదాలు ఇంగ్లీష్ లో తెలుగులో సేమ్ అర్థాలు ఇచ్చేటి వాటిని ఏ సందర్భంలో వాడతాం అనే దాన్ని కూడా ఉంటది అది. సో అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఏకవచనంతో మాట్లాడినప్పుడు దాన్ని అది తప్పర్థంగా పోయింది. అంటే నిన్న మొన్న ఈవెన్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు గొల్లా కుర్మా సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు చాలా సభలల్లో చాలా మంది నాయకులు మాట్లాడుతుంటారు. ఈ మధ్యలో ఏంటంటే కంచం పొచ్చు అనే పొత్తు నుంచి వియ్యం పొత్తు అనేది స్టార్ట్ అయింది. మంచం పొత్తు అనేది కొద్దిగా అది వాడకంలో తగ్గిపోయింది. సరే అది సర్కాస్టిక్ గా ఏకవచనంలో మాట్లాడింది కాబట్టి అది డెఫినెట్ గా దానికి తలిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే, ఇప్పుడు నేను అనేది క్లియర్ కట్ గా అంత రియాక్ట్ అయిపోయి, ఇప్పుడు ఆమె ప్రజాస్వామ్యయుతంగా అంటే ఒక రాజ్యసభ మెంబర్ ఆయన అన్న దాంట్లో నీకు నాకు అని, అంటే మీరు ఏం గమనించారు? నీకు మాకు అన్నాడు. మాకు అనే దాంట్లో మరి మాకంటే ఎవరికీ తెలియదు కదా, తన కుటుంబానికా లేకపోతే తన కులానికా లేకపోతే బీసీలకా, అంటే మాట్లాడే అంశం బీసీల గురించి అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బుక్క గులాలను ఏదో సాధించడం అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అనే సందర్భాన్ని వచ్చింది కాబట్టి మాకు అనే దాంట్లో ఏకవచనం కాదు, అందరినీ కలుపుకొని అని ఉంటాడు అక్కడ అన్నది కూడా. అయితే ఆఫ్ లైట్ ఏమైపోయిందంటే తన మీడియా ముంగట ఎప్పుడు మాట్లాడినా కానీ అంటే జనరల్ గా సహజంగా కుటుంబాలతోని కూర్చొని చూసేటువంటి భాష కాని భాష ఆయనకు అలవాటైంది. కులాలను పట్టుకొని మాట్లాడు, ముఖ్యమంత్రి పట్టుకొని ఇట్లా అనేది అన్నాడు అని నేను పదాలు చెప్పదలుచుకునే. ఇవన్నీ ఏమైందంటే జనం లోపల ఒక నెగటివ్ అభిప్రాయం అయితే ఆల్రెడీ వచ్చున్నది, భాష మార్చుకోవాలనేది. ఇప్పుడు ఇది ఆంధ్ర పాలిటిషియన్స్ అడ్డగోలుగా మాట్లాడతారు, అసెంబ్లీలో కూర్చుంటారు, తొడలు కొడతారు, మీసాలు పెట్టుకుంటారు, అమ్మ నా బూతులు మాట్లాడతారు, ఆడ ఆడోళ్ళు గిడోళ్ళు అని ఏం చూడకుండా అక్కడ మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ రికార్డ్ డాన్స్ల సంస్కృతి అక్కడ. ఇక్కడ నీకు బతుకు పోరాటం, బతుకు పాటలు కదా, జానపదాలు, పల్లె పదాలతోటి వాళ్ళ జీవితాన్ని అందులో ఇమిడించుకొని పాడేటువంటి పదాలతో ఉన్నటువంటి సాహిత్యం ఇక్కడ నుంచి వచ్చింది. సో అక్కడ మాట్లాడతారంటే సరే, ఇక వాళ్ళకి అది వాళ్ళకి అలవాటైంది కాబట్టి అది నడుస్తున్నది. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళు, ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఇటువంటి భాష ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత అది కూడా ఏంది, మీరు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటే అసెంబ్లీలు, పార్లమెంట్లు, కౌన్సిల్లు, అటువంటి దాంట్లలో మీరు మెంబర్లు అయి ఉండి మీరు బయటకు వచ్చి మళ్ళీ నేను చూసుకుంటా తీసుకుంటా, నేను ఇట్లా కొడతా అట్లా కొడతా అని ఇవన్నీ మాటలు సభ్య సమాజము ఎవరు ఒప్పుకునేటట్టు మాత్రం లేనిటువంటి భాష మాట్లాడుతున్నారు. భాష మీద పట్టుండాలి. మన ఐడియాలజికల్ ఇష్యూస్ మీద ఉంటే ఐడియాలజికల్ గా డెఫినెట్ గా దాని మీద ఏ స్థాయి కన్నా పోవచ్చు, కానీ ఈ పదాలన్నీ మాత్రం డెఫినెట్ గా కరెక్షన్ చేయాలి. అది ఎవరు మాట్లాడినా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో చాలా మంది ఆవేశంగా మాట్లాడుతుంటారు, స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుతుంది. కానీ అదే పనిగా మాట్లాడుకుంటూ పోయే విధానాన్ని మాత్రం డెఫినెట్ గా అది ఎవరైనా కానీ కంట్రోల్ చేసుకోవాలి. దానికి రియాక్షన్ ఆమె చేయించిన దాడి, ఆమె మాటలు నేను విన్నా. ప్రజాస్వామ్యయుతంగా అని అంటుంది. ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి పార్లమెంట్ మెంబర్ అయి పోయి కూర్చొని ఎన్నికయి వచ్చింది. ఇప్పుడు ఆమె కౌన్సిల్ మెంబర్, ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ. వాళ్ళ నాయన అంతకుముందు ఎన్నోసార్లు మంత్రిగా ఉండే.